ముందుగా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఇమ్మీడియట్గా వదిలేసి వెళ్ళిపోండి. నేను చెప్పేది మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అస్సలు నచ్చదు. ఇదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. అసలు హరీష్ శంకర్కి ఈ ఏమైనా సెన్స్ ఉందో లేదో అర్థం కావడంలా. ఇది సాంగ్ అండి, ఇది సాంగా? అసలు పవన్ కళ్యాణ్ లాంటి హీరోని చేతిలో పెట్టుకొని జస్ట్ ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే ఎక్కడ వర్కౌట్ అవుద్ది? పవన్ కళ్యాణ్ అంటే అందరికీ నచ్చే హీరో, అందరి మెప్పును పొందిన హీరో. ఫస్ట్ సాంగ్ అంత బాగున్న తర్వాత సెకండ్ సాంగ్ ఇంత నీరసంగా ఉంటే ఏంటి అర్థం? ఫస్ట్ సాంగ్లో సగం కూడా లేదు నాకు తెలిసి. నేను చూశాను కదా, ఫస్ట్ సాంగ్లో కనీసం 50% కూడా రీచ్ కాల. సాంగ్ వినడానికి కానీ చూడడానికి కానీ అసలు ఏం చెప్పాలో అర్థం కావడం నాకైతే. అంత నీరసం తెప్పించి నాకైతే సాంగ్. సినిమాలో కూడా ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు నాకు తెలిసి. ఫస్ట్ సాంగ్ ఒకటి బాగా సేవ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఈ సెకండ్ సాంగ్ వరకు చూసుకుంటే మాత్రం బిలో యావరేజ్ టు బిలో యావరేజ్ కంటే తక్కువే. అసలు నచ్చలేదు నాకైతే, కానీ చెప్పకూడదు కాబట్టి నచ్చలేదని బిలో యావరేజ్ అని చెప్తున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో ఫ్యాన్స్ కోసం ఓ మొహాన్ కొట్టారు అంతే. ఓ సాంగ్ అది ఏదో పేపర్ ముక్కన మడిచి మొహాలు కొడతారు చూసారా, వేస్ట్ పేపర్ తీసి మొహాలు కొడతారు చూసారా, అట్లా కొట్టారు ఒక సాంగ్ తీసి మన మొహాన్ అంతే. లేదండి, హరీష్ శంకర్ ఈ సాంగ్ వరకు మాత్రం ఫెయిల్ అయ్యాడు. సినిమా కూడా ఇలానే ఉంటే మాత్రం హోప్స్ వదిలేసుకోవాల్సిందే. కనీసం వచ్చే సాంగ్స్ అయినా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. జై హింద్.